నమస్తే. మన సనాతన హిందూ ధర్మంలో ముక్కోటి దేవీ దేవతలు మనకు వారి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. మన సనాతన ధర్మంలో అప్పటి వ్యక్తుల జీవన విధానంలో ప్రకృతికి కనెక్ట్ అయి ఉండేది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ భగవంతుని సన్నిధిలో గడిపేవారు. దేవాలయాలలో నామ సంకీర్తనతో కొంత సమయాన్ని భగవంతుని ఆరాధనకు కేటాయించేవారు. ప్రకృతిలో ఉన్న దైవాన్ని దైవత్వాన్ని ఆరాధించేవారు. భక్తుడు భగవంతునితో భక్తిని ప్రదర్శించి మొక్కులు మొక్కేది కోరికలు తీర్చుకోవడం కోసమే. కానీ ఆ భగవంతుడితో ఒక దృఢమైన బంధం కావాలని ఎవ్వరూ ఆశించడం లేదు. నా దేవుడు నా సొంతమనే తన ఇష్టదైవాన్ని ఎన్నుకోలేని ఒక స్థితిలో భక్తుడు ఉన్నాడు. ఈరోజు మీకు నచ్చిన ఒక రూపాన్ని మీ హృదయ కమలవాసినిగా ఎంచుకుని హృదయమంతా ఆ రూపాన్ని నింపుకోండి. కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు మీకు దర్శనమైన రూపాన్ని ఇష్టదైవంగా స్వీకరించి ఆ రూపంతో బంధాన్ని ఏర్పరచుకోండి. ఆ రూపాన్ని చూస్తున్నప్పుడు మన మనస్సులో ఒక ప్రశాంతత, నిర్మలంగా ఉన్నప్పుడు ఆ రూపానికి కనెక్ట్ అవుతాము. ఉదాహరణ, రాముడు మీ ఇష్టదైవం అయితే ఆయనకి సంబంధించినవి అన్నీ తెలుసుకోవాలి. ఆయన గుణగణాలు, ఆయన ఆచరించిన ధర్మం, సత్యం, నీతి, పాటించిన విధి విధానాలను కొన్నింటినైనా మనం పాటించేలా, ఆచరించేలా చేసుకోవాలి. ఆయన వేసిన బాటలో ఆ రూపాన్ని అంతర్యామగా నిలుపుకొని సదా స్మరణలో ఉండాలి. రాముని సంకల్పంలో ధర్మ పరిరక్షణ, మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి మన వంతు కృషిని మనం చేయాలి. మీ కష్టసుఖాలలో మీకు దర్శనమైన రూపమే మీ ఇష్టదైవం. రాముడు, కృష్ణుడు, దుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, వినాయకుడు, ఇలా మీకు నచ్చిన ఏదో ఒక రూపాన్ని మీరు ఎంచుకోండి. ఆ రూపానికి మీరు కనెక్ట్ అయ్యి మీ ఇష్టదైవంతో ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాం.